యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో చివరి మాట, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడి, మీకు దొరకును. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోసారి ప్రేమగల మీ పాదాల సమీపానికి వస్తున్నాం. కృప చూపించారు, సాయపడ్డారు. చెల్లి సరోజను మీరు సంపూర్ణ ఆరోగ్యవంతురాలినిగా చేశారు, కృతజ్ఞత చెల్లిస్తున్నాం. తిరిగి తమ్ముడు విజయ్ కుమార్ పరిస్థితి నిన్నటి దినం క్రిటికల్గా ఉందని విన్నాం. ప్రార్థన చేస్తున్నాం, కృప చూపిస్తారని మీ పాదాలకు నమస్కరించి ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, తాను ఆయుష్ పొడిగించబడిన వాడే, మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి, మాతో కూడా తను భూమి మీద నిన్ను ఆరాధించేటువంటి ఆ అవకాశాన్ని తనకు మాకు ఇమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. తమ్ముడు లాజరస్ కోసం ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి. లాజరస్ సంపూర్ణంగా కోలుకోవడానికి సహాయపడండి. తమ్ముడు జాన్ శామ్యుల్ కోసం ప్రార్థన చేస్తున్నాను. తనకు మీరు చేసిన మేలు ఉపకారం కొరకే వందనాలు. తాను కూడా కోలుకోవడానికి సహాయపడ్డారు. నోవా కొరకు, తన భార్య పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తన్ను ముట్టి స్వస్థపరచండి. తమ్ముడు సునీల్ కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. తను దయచేసి తనను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి. నీ దాసుని కుటుంబం మీద నీ ప్రత్యేకమైన కనికరం ఉంచండి. మాట్లాడుతున్న ఈ సమయాన్ని మా అందరికీ దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 24వ వచనాన్ని మనం సంతోషం పరిపూర్ణమైనట్లు అడగండి అన్నప్పుడు, దానికి సంతోషం పరిపూర్ణమవడం అనే విషయం పౌలు గారు ఎక్కువ మార్లు చెప్పారని నిన్ను, యోహాను గారు దానికి సంబంధించినటువంటి ఆ కీని మనకిచ్చారని చెప్పుకున్నాం. సంతోషం పరిపూర్ణం అవడం అంటే దేవుని సన్నిధి దొరకడం దగ్గర మాత్రమే ఒక విశ్వాసిక సంతోషం పరిపూర్ణ అవుతుందని చెప్పుకున్నాం. అలాంటప్పుడు అన్ని విషయాల్లో మనం ప్రభువుని సంతోషపెట్టాలి అనే మాట పౌలు గారు అన్నారు. మనం ఎప్పుడు ప్రభువుని సంతోషపెడతామో అప్పుడు ఆయన సంతోషిస్తారు గనుక ఆ సన్నిధిని మనం నిండారులుగా అనుభవించగలుగుతాం. అదే సందర్భంలో అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టడం అనే దగ్గర మనం ఎఫ్సి పత్రికకు వెళ్ళాం. ఎఫ్సి పత్రిక దగ్గరికి వెళ్ళి 5వ అధ్యాయంలో మనం 2-4 వచనాలను చూసినప్పుడు అందులో మాట వద్ద మనం ప్రభువుని సంతోషపెట్టడం ఎలాగ చూసాం. కాబట్టి మనం అడగాలి, ప్రభువా, మేము ఆ రీతిగా నిన్ను సంతోషపెట్టేటట్టుగా మాట్లాడడానికి కృపనివ్వండి అని మనం ప్రభు పాదాలను పట్టుకోవాలి. అలా మాట్లాడడం సాధ్యమైన దినాన్న మన సంతోషం పరిపూర్ణం అవుతుంది, దేవుని సన్నిధి మనకు నిండారులుగా దొరకడం బట్టి. ఇక ఇప్పుడు 2వ దగ్గరికి వెడదాం. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచనాలని మనం చదివితే మనకు అక్కడ కనిపించే మాట ఏమిటంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయుకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా చూసుకోండి అన్నాడు. అంటే వినటం వద్ద మనం దేవుని సన్నిధిని కోల్పోయే ప్రమాదం ఉంది. మాట్లాడే వద్ద కోల్పోయే ప్రమాదం ఉంది, వినే వద్ద కూడా ప్రమాదం ఉంది. మనం వినే మాటలు ప్రభుని సంతోషపెట్టవు. వినడం అనేది చాలా అవసరమైన సంగతి. ఆత్మీయ జీవితంలో వేటిని వినాలో వేటిని వినకూడదో అది మనకు గ్రహింపు ఉండాలి. అలా వినడం అనే దగ్గర మనకంటూ దేవుని యొక్క ప్రమాణాలు తెలిసి ఉంటే అప్పుడు మనం ఖచ్చితంగా వినే ప్రతి కాన్వర్సేషన్ని, సంభాషణను మనం ప్రక్కన పెట్టడమో, వర్తమానం చెప్పేటప్పుడు కానీ, లేదు ఎవరైనా ఒక సమాచారం చెప్పేటప్పుడు కానీ, ఇతరుల గురించి పంచుకునేటప్పుడు కానీ మనం వినకూడదో వినొద్దో అనే దాని దగ్గర మనకు ఒక వివేచన ఉంటుంది. అప్పుడు మనం వారిని నివారించి తప్పనిసరిగా
అట్టి సంభాషణలో నుంచి మనం తప్పించుకోవచ్చు. మనం మోసపోకుండా ఉంటాము, వారితో పాలివారం కాకుండా ఉంటాం. మోసపోయాము అనుకోండి, ఇంటెన్షనల్గా మోసపోయినట్టేగా విని. అట్టి వారితో మనం పాలు పంపులు పొందినట్టు లెక్క. వారు ఎవరెవరో చేసిన వాటిని మనతో చెప్తుంటారు. అలా చెప్తున్నప్పుడు మనం ఆసక్తితో వినడం ప్రారంభిస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ చెవి దేవునికి ప్రతిష్ఠించబడింది. మనం దేవునికి ప్రతిష్ఠితులం. ప్రత్యేకించబడిన వారం ప్రభు కోసం. ప్రత్యేకించబడిన జనాంగం మనం. ఇట్టి జనాంగం రాజులైన యాజక సమూహం అన్నారు. యాజకులంగా అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసిన వారంగా దేవుని స్వరాన్ని లేఖనంలోంచి వినడం, దానిని ఇతరులతో పంచుకోవడం అనే ఓ అద్భుతమైన పనిని, పరిచర్యను ప్రతి విశ్వాసికి దేవుడిచ్చాడు. అలా ఇచ్చిన సమయాన్న మనం కొంతమంది చెప్పే వ్యర్థమైన మాటల వలన మోసపోతాం. నేను ఇలా అంటాను, కొంతమంది మన దగ్గరికి వస్తారు. దే ఆర్ వెరీ టాలెంటెడ్ ఇన్ దేర్ వెకాబులరీ. అంతేకాదు, వారు మాట్లాడుతున్నప్పుడు మనల్ని మంత్రముగ్ధుల్ని చేసేటట్టు మాట్లాడతారు. ఆ మాటలు మనం విని ఏమనాలి, మనం వివశలం అయిపోతాం. అంతగా మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటాం. వాళ్ళ రాక్ కోసం మళ్ళీ ఎదురు చూస్తాం. వాళ్ళు వచ్చి అద్భుతంగా నవ్విస్తారు, ఏమేమో కబుర్లు చెప్తారు, వెళ్ళిపోతారు. కానీ ఒకసారి లోపలికి చూడండి. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని పిల్లల సహవాసం చేసినప్పుడు మన అంతరంగంలో ఉండే ఆ సంతోషం కానీ, ఆత్మ నింపుదల కానీ, ఆత్మలో బలంగా ఉండడం కానీ ఇప్పుడు ఉండవు. ఒట్టిపోయిన తనం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మనం మోసగించబడమే అనే సత్యాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. సహజంగా యాజకుల గురించి మాట్లాడుతూ నిర్గమాకాండం 29వ అధ్యాయంలో 29వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆ పొటేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి కొన మీద, అతని కుమారుల కుడిచెవుల కొన మీదను, వారి చేతి బొటన వ్రేళ్ల మీదను, వారి కుడికాలి బొటన వేళ్ల మీదను చమిరి బలిపీఠం మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. దేవునికి, మానవులకు ఓ మధ్యవర్తిగా ఉండడం కోసం పాత నిబంధన గ్రంథంలో యాజకత్వాన్ని ప్రభు ఆరంభించారు. ఈ యాజకత్వం వారు ఎవరైతే దేవునికి పరిచర్య చేసేవారుగానో, దేవుని వర్తమానాన్ని ప్రజల వద్దకు తెచ్చేవారుగానో, ప్రజల అవసరాలని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళేవారుగానో ఉండవలసిన వారు ఎలా ఉండాలో చెప్తూ, వారి చెవి మీద, వారి బొటన వేలి మీద, వారి కుడికాలి బొటన వేలి మీద ఆ రక్తాన్ని ప్రోక్షించండి అన్నాడు. జాగ్రత్తగా వినండి. చెవి, కుడి బొటన వేలు, కుడి చేయి బొటన వేలు, కుడికాలి బొటన వేలు. ఎందుకు ఈ మాటలు? ఈ చెవి ప్రతిష్ఠించబడింది, ఈ చేతులు ప్రతిష్ఠించబడ్డాయి, ఈ పాదాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఆ మనిషి అభిషేకించబడి దేవుని పని కొరకు ప్రత్యేకించబడ్డాడు. అతని చెవి దేవుని స్వరాన్ని వినేదిగా ఉండాలి. విన్నదాని ప్రకారం ఆ చెయ్యి చేసేదిగా ఉండాలి. విన్నదాని చొప్పున ఆ కాలు నడిచేదిగా ఉండాలి. అంటే వినడం అనే దగ్గర ఇన్వాల్వ్మెంట్ ఏమిటంటే, విన్నది క్రియారూపకం అవుతుంది. దాని కొరకు మన మార్గం ఏ వైపు వెళ్ళాలో ఆ వైపు ప్రయాణం చేస్తాం. అంటే వినడం అనేది ఎంత పని చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించాలి. సామాన్యంగా వినడమే కదా, ఏమైంది లేదో చెప్తారులే, కొద్దిసేపు విని వచ్చేద్దాం అనుకోకండి. వింటారు, ఇంటికి వెడతారు. వెళ్ళిన తరువాత అవే ఆలోచనలు తరుముతాయి కదా, ఖచ్చితంగా తరుముతాయి.
అలా జరిగిందంట కదా, ఇలా అయిందంట కదా. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా విత్తనాలు విత్తుతారు. అయిందంట కదా అంటారు, అవునంట కదా అంటారు, నిజమేనంట కదా అంటారు, నిజం అని చెప్పరు. అదేదో మనం నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎందుకు మనకి బాధ? ఇంటికొచ్చి బైబిల్ చదువుతుంటే అవునంట కదా, నిజమేనంట కదా, ఈ ఈ వచనాల దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది మనసు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వినటం ద్వారా వారు మనలను ఆ మాటలకు కట్టిపడేశారు. మనం ఆ మాటలకు లోబడిపోయినాం. ఆ మాటలు మన మనసును నియంత్రించడం ప్రారంభించాయి. ఎప్పుడు విన్న మాటలు మనసును నియంత్రిస్తుంటాయో అప్పుడు మన ప్రవర్తనలో చాలా తేడా, చాలా వ్యత్యాసం వస్తుంది. ఈ చెవి ప్రతిష్ఠించబడింది. ఆ ప్రకారం వేలు, కుడి బొటన వేలు, కుడి కాలు బొటన వేలు, వాటి మీద రక్తాన్ని ప్రోక్షించటం జరిగింది. విశ్వాసి అంతకంటే మరి శ్రేష్టమైన ఆయన రక్తం చేత కడగబడి పవిత్రపరచబడినవాడు, ఆయన కొరకు ప్రత్యేకించబడినవాడు. అలా ప్రత్యేకించబడిన వ్యక్తి తన చెవితో తన ఇష్టానుసారంగా ఏదైతే అది వినదగునా. మీరు ఆలోచించండి. వినడం ఏముందిలే అనుకుంటారా మీరు? లేదండి. లేఖనంలో నుంచి నేను 3 ఉదాహరణలను మీకు చూపిస్తాను, వాక్యం దగ్గరికి మనం ఇంకా వెళ్ళక ముందు. అదేమిటంటే ఆదికాండం 27వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. ఇంతవరకు చాలా బాగుంది కదూ? నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి వద్దకు తీసుకొని పోవలెను అని అన్నది. పైన చెప్పిందిగా, మీ అన్నతో మాట్లాడడం నేను విన్నానయ్యా. ఆయన తిని ఆశీర్వదిస్తాడట, చావుకు ముందు నువ్వు వెళ్ళి పట్టుకొని రాపో అంది. యాకోబు విన్నాడు. యాకోబు విన్నవాడు. అతడు మొట్టమొదట రెసిస్ట్ చేశాడు. ఇలా జరిగితే నష్టం జరుగుతుంది కదా అని. మళ్ళీ ఆమె ఉపదేశించింది, ఏదైనా శాపం వస్తే నాకు నాన్న, ఆశీర్వాదం నీకు అని. అంటే వినటం దగ్గర మనిషి లోబడితే తాను మోసం చేసుకోవడం కాదు, కన్న తండ్రిని కూడా మోసం చేస్తాడు. ఉపదేశం అనేది ఎంత పని చేయడానికి ప్రేరేపిస్తుందో మనం ఇక్కడ ఆలోచించాలి. అటు తరువాత ఈ ఉపదేశాన్ని బట్టి అతడు పొందిన నష్టం కానీ దానికి చెల్లించిన మూల్యం కానీ సామాన్యమైంది కాదు కదా. లాభాన్ని ఇంట కొలువు చేసినప్పుడు మీరే ఆలోచించేయండి. మనకు మేలు చేస్తున్నట్టు, మంచి చెప్తున్నట్టుగా వినపడుతుంది. గుర్తించండి. మీరు పరిశుద్ధ పోరాటం జాన్ బనెన్ గారు రాసిన ఆ హోలీ వార్ అనే బుక్ చదివితే, రక్షించబడిన ఆత్మను తిరిగి మరలా అపవాది వశపరచుకోవడానికి అతడు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏ ప్రయత్నం సఫలం కాదు. కానీ చివరికి అతడు కర్ణద్వారాన్ని ఎంచుకున్నాడు. కర్ణం అంటే చెవి కదా, చెవి ద్వారాన్ని. వినికిడి ద్వారా లోపటికి ఆలోచనను పంపి మెల్లగా లోపలికి అడుగు పెట్టడం కోసం వాడు సర్వ ప్రయత్నాలు చేసి అడుగుపెట్టి మరల తిరిగి మానవాత్మను ఆక్రమించుకోవడానికి వాడు ఆయత్తమవుతాడు. అంటే వినడం అనే దగ్గర చాలా జాగరూకులమై ఉండాలి. వినడం అనేది మనల్ని ఏ దిశగా నడిపిస్తుంది అంటే, ఎదటి వానిని మోసం చేసేటట్టు, మనల్ని మనం మోసగించుకునేటట్టుగా చేయగలిగింది వినడం అనేది. మీకు గుర్తునుండాలి,
సంఖ్యాకాండం దగ్గరికి వస్తే 13వ అధ్యాయంలో 32, 33 వచనాల్లో వెళ్ళి వేగు చూసి వచ్చిన వారు చెడ సమాచారం తెచ్చారు. ఆ సమాచారం ఇశ్రాయేలీయులు విన్నారు. విన్న తరువాత 14వ వచనం, ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. అంతేకాదు ఇశ్రాయేలీయులందరూ మోషే మీద అహరోను మీద సణుక్కున్నారు. వినటం అనేది మనుషులను నిరాశపరిచేది, దేవుని చిత్తం మీద తిరగబడేటట్టు చేయగలిగింది. ప్రజలు తిరుగుబాటు చేసి నాయకులను దుఃఖపరిచి వారిని చంపడానికి రాళ్లు రువ్వడం కోసం వాళ్ళని ఆయత్తపరిచేది వినడం అనేది. 10 మంది చెప్పిన సమాచారం అంటే అధిక సంఖ్యాకుల యొక్క బోధ ఏదుందో ఆ వైపుకే అనేక మంది ఆకర్షితులు అవుతారు. ఈ రోజును కూడా సంఘానికి జరుగుతున్న నష్టం అదే. అధిక సంఖ్యాకులు ఏం బోధిస్తున్నారు అంటే ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధిస్తున్నారు. మీరు ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వదించబడతారు, గొప్పోళ్ళు అవుతారు, రోగాలు పోతాయి. ప్రభువుని నమ్ముకుంటే మీ అప్పులు తీరిపోతాయి, ప్రభువుని నమ్ముకుంటే మీకు పెళ్ళి అవుతుంది, ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు, ప్రభువుని నమ్ముకుంటే మీరు ఆస్తిపాస్తులు సంపాదించుకుంటారు, ప్రభువుని నమ్ముకున్నారా ట్రిపుల్ ప్రమోషన్ వస్తుంది. ఇలాంటి మాటలని చెప్తున్నారు. అందుకనే అధిక సంఖ్యాకుల యొక్క బోధది. కొద్ది మంది శేషం మాత్రమే ఆయన రక్తం ప్రతిపాపాన్ని కడుగుతుందని, ఆయన్ని అంగీకరించడం వల్ల ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడతాడని, అలాంటివాడు తీర్పు నుండి తప్పించబడతాడని, నరకం నుంచి కాపాడబడతాడు, రక్షించబడతాడని, అపవాది యొక్క చెరలోంచి బయటపడతాడని, పాప బానిసత్వం నుంచి వెలుపలకు వస్తాడని చెప్పేది అల్పసంఖ్యాకులే. వాళ్ళు ఇశ్రాయేలులే, వీళ్ళు దేవుని సేవకులే. వాళ్ళు 10 మంది, వీళ్ళు అధిక సంఖ్యాకులు. అక్కడ ఇద్దరే, యెహోషువ, కాలేబులు. అల్పసంఖ్య మాత్రమే సత్యం బోధించింది. సత్యానికి ఎవరు విలువిచ్చారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇదే ప్రభావం కొనసాగుతూనే ఉంది. నేటికి కూడా మీ చెవులు దేని వైపుకి వెళుతున్నాయి? కొన్ని వర్తమానాలు వింటుంటే అసలు చాలా దుఃఖం అనిపిస్తుంటుంది. వారు చెప్తున్నటువంటి వర్తమానం, వారు చెప్తున్నటువంటి సాక్ష్యాలు అరెరెరెరెరెరె జరిగితే జరిగి ఉండొచ్చు కానండి, మనల్ని మనం హెచ్చించుకునేటువంటి వర్తమానం ఏదైనా ప్రమాదకరమైంది. నిన్ను నీవు ఫోకస్ చేసుకునేటువంటి మాటలు ఏవైనా కూడా ప్రమాదకరమైనవే. కానీ అనేకులు ఆ తట్టుకు ఆకర్షించబడుతున్నారు. వినటం అనే దగ్గర ఎంత ప్రమాదం ఉందో మీరు ఆలోచించండి. వీరందరూ దేవుని మీద తిరగబడ్డారు, దేవుని కోపాన్ని రేపారు. దేవుడు అన్నాడు, ఒక్క దెబ్బతో వీరందరినీ తీసేస్తాను మోషే. వినటం అనేది సామాన్యంగా అనిపిస్తుంటుంది, కానీ ఆ వినటం ద్వారా ఎంత నష్టం వస్తుందో మాత్రం ఆలోచించటంలా. ప్రభువా, నేను అవసరమైనవి మాత్రమే వినడానికి సహాయపడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయి అన్న మాట ప్రకారం నా కనులు తిప్పివేయమని ప్రార్థన చేస్తున్నాము. అంతేకాదు ప్రభువా, ఈ మాట ప్రకారం వ్యర్థమైన వాటి వలన ఎవడును మమ్మను మోసపరచకుండా సహాయపడండి. అవసరమైన మాటలు మాత్రమే వినడానికి కృపనివ్వండి. అనవసరమైన మాటల జోలికి అసలు అవి మా చెవులకు వినపడకుండా కృపనివ్వండి. అలాంటి వారు వస్తున్నప్పుడు మాకు మెలకువనివ్వండి ప్రభువా. అలాంటి వారి బోధ వినకుండా మేము జాగరూకులం కావడం కోసం ఆత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరించండి నాయనా అని మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. మరో మాట కూడా చూపిస్తాను. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో
రెహబాము, ప్రజలందరూ వచ్చి మీ తండ్రి మా మీద వేసిన ఆ భారాన్ని కొంచెం తగ్గించవా అని అడిగారు. కొంచెం తగ్గించయ్యా, కొంచెం తగ్గించే, నీ తండ్రి మా మీద మోపిన కాడి బరువును కొంచెం చులకన చేయయ్యా అని అడిగారు. ఈ కుర్రాడు పెద్దల్ని పిలిచి అడిగాడు. తప్పకుండా చులకన చేస్తానని చెప్పయ్యా అన్నారు పెద్దలు. ఆ బోధ అతనికి నచ్చక అతడు తనతో పాటు పెరిగినటువంటి కుర్రాళ్ళని పిలిచాడు. వాళ్ళన్నారు, జాగ్రత్త, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువైందని చెప్పు వాళ్ళతో అన్నారు. ఏ బోధ బాగుంది? అహాన్ని పెంచేటువంటి బోధ బాగుంటుంది, స్వయాన్ని పెంచేటువంటి బోధ బాగుంటుంది. అహంకారాన్ని మరింతగా ఆజ్యం పోసి మండించేటువంటి బోధ బాగుంటుంది. జరిగింది ఇక్కడ అది. ఇద్దరు మాటలు విన్నాడు. ఇద్దరు మాటలు విన్నప్పుడు ఏ మాట వైపుకు మనిషి మొగ్గుతాడు? ఏ మాటను స్వీకరిస్తాడు? వాళ్ళ మాట నేను వినేదేమిటి, నా మాట వాళ్ళు వినాలి అన్నది యవనస్తుల బోధ. వాళ్ళ బాధలు నాకెందుకు, నేనేం చెప్తే అది వాళ్ళు నా కోసం చేయాలి, వాళ్ళు బానిసలు. ఈ బోధ వీళ్ళది. ఇది ఎంతటి ప్రమాదకరమైంది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకునే దగ్గర లేఖనం చెప్తున్న మాట ఏమిటంటే, చాలామంది రక్షించబడ్డాం అంటారు, కానీ వారు ఎలాంటివారంటే, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొలని వారలారా. హృదయాన్ని చెవిని దేవుని వాక్యానికి లోపరచిన వారు మీరు అంటున్నప్పుడు క్రింద ఫుట్నోట్లో అంటాడు, హృదయముల యందును చెవుల యందును సున్నతి పొందని వారలారా. పాత నిబంధన సున్నతి వేరు, కొత్త నిబంధనలో చెప్తున్న సున్నతి వేరు. ఇది ఆత్మ సంబంధమైన, హృదయ సంబంధమైన సున్నతి. ఇది ప్రత్యేకించుకున్న అనుభవం. ఇది అక్కడ చెవికి కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అనుభవం ఉండాలని, అలా లేని అనుభవం చాలామందికి ఉందన్నది ఈ వాక్యంలో కనిపిస్తున్న సంగతి. మొదటి మాట. రెండవ మాట కూడా మీతో చెప్తాను. అదేమిటంటే, తిమోతికు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం, తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, హితబోధను సహింపక దురద చెవులు కలవారై, వారి చెవి సున్నతి చేయబడింది కాదు, దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నది కాదు, మారు మనసు పొందిన వానికి ఉండవలసిన చెవి కాదది. అలా లేరు వాళ్ళు. మారు మనసు పొంది ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం మీద తిరగబడేవారు, పరిశుద్ధాత్మను ఎదిరించేవారు అని రాస్తాడు అపోస్తల కార్యాల గ్రంథంలో. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడో వారిని గురించి మాట్లాడుతూ, అదే రీతిగా దురద చెవి కలిగిన వాడు. ఈ మాట భలే భలే మాట్లాడండి. ఇది కొంతమందికి ఏం పని ఉండదు, వీళ్ళ మీద కాళ్ళకి వాళ్ళ మీద వీళ్ళకి చెప్తా ఉంటారు వాళ్ళు. అవి ఎంత వినసొంపుగా ఉంటాయో వాళ్ళ మాటలు. అస్సలు నూనె పోస్తే దిగిపోద్ది చూడు, అలా కాదు. నూనె కూడా పనికిరాదు, పాదరసం పోసినట్టు దిగిపోద్ది. దిగుతుందన్న సంగతి కూడా తెలియదు గుండెల్లోనికి.
ఆ రీతిగా ఉంటాయి వాళ్ళ మాటలు. అలాంటి మాటలకు వీళ్ళు చెవి కోసుకుంటారు. అలాంటి మాటలు చెవి కోసుకుంటారు. దేవుని వాక్యం వింటారు. అదే సందర్భంలో బయటికి పోయి చెప్పేటువంటి పిచ్చి మాటలు వింటారు. అలరితో కూడిన మాటలు వింటారు. అపహాస్యపు మాటలు వింటారు. రకరకాల పిచ్చి పిచ్చి చెడ్డ మాటలు వింటుంటారు. వారి చెవి దురద చెవి. దురద చెవి. ఎన్నిసార్లు చెప్పినది అట చెవికి దురద వస్తే గోక్కోకుండా ఉండలేడు కదా, వీడు కూడా వినకుండా ఉండలేడు అనమాట. వాడు గోక్కోకుండా ఉండలేడు, వీడు వినకుండా ఉండలేడు. అంతే, తేడా ఏం లేదు. చెప్పండి, ఇప్పుడు ఈ రెహబాముకున్న పరిస్థితి ఏమిటి? అతడు దైవాత్మ మీద తిరగబడేటువంటి సున్నతి లేని చెవి కలిగిన వాడుగా చెప్పుకోవాలి. రెండవదిగా దురద చెవి కలిగిన వాడు. పెద్దలు చెప్పిన మాట, వారు భవిష్యత్తును ఉద్దేశించి చెప్పిన మాట, దానికి భిన్నంగా ఇతడు ఆలోచించిన సంగతి విన్నారు కదా. కాబట్టి మీ చెవిని మీరు ప్రతిష్ఠించుకున్నవారై, నేను ఇది వినవచ్చా వినకూడదా, ఎంతవరకు నేను వినాలి ఎంతవరకు వినకూడదు గుర్తించాలి. చాలా సంవత్సరాల క్రిందట నా వద్దకు పదే పదే ఒకరిద్దరు వచ్చేవారు. చాలామంది వచ్చేవారు, అందులో ఒకరిద్దరు వచ్చేవారు. మిగిలిన వారు వచ్చినప్పుడు వారు మితంగా మాట్లాడేవారు, దేవుని వాక్యం వినేవారు, వెళ్ళిపోయేవారు. కానీ మిగతా ఇద్దరు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడుతూ అస్సలు ప్రపంచం అంతా చుట్టొచ్చేవాళ్ళు. ఎవరిని వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఒక వారం చూసిన తర్వాత ఓ రాత్రి ప్రభువుని అడిగాను, ప్రభు ఏం చేయను, నాకేం అర్థం కావట్లేదు, వీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను ఖాళీ అయిపోతున్నాను, టైం వేస్ట్ అయిపోతుందయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత వారు మరుసటి రోజు వచ్చారు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు మాట్లాడబోతుండగా, తమ్ముడు ఓ పని చేద్దామా, మాట్లాడి ప్రార్థన చేసుకుందామా, మోకరించారు. వాళ్ళు మోకరించారు. అరగంట సేపు 30 గంట సేపు ప్రార్థన చేసిన తర్వాత కూర్చున్న తర్వాత, సరే నాన్న ఇళ్ళు వస్తాం, పోయారు. రెండోసారి వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకుందాం తప్పుడు, మూడోసారి కూడా ప్రార్థన, ఇంకా 4వసారి రావటం మానేశారు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు వచ్చేది దేవుణ్ణి సంతోషపరచడానికి కాదు సుమా, తమను తాము సంతోషపరచుకోవడం కోసం వస్తున్నారు. మనల్ని పొగిడి ఇతరులను తెగిడి మనల్ని సంతోషపెట్టడం కోసం వస్తున్నారు. కానీ మన సమయాన్ని చెరపడుతున్నారనే సత్యం కానీ, మన ఆలోచనను వారు మోసగిస్తున్నారనే సత్యం కానీ మనం గమనించం. 2 రకాల చెవులు కలిగిన వ్యక్తులు మనకు కనిపిస్తారు. మీరు వినుటకు మందులైనందువల్ల అన్నప్పుడు వినికిడి తగిన చెవులు కూడా ఉంటాయి. అవి వింటున్నట్టే ఉంటారు కానీ గ్రహించని చెవులుంటాయి. అవి కాదు ఇక్కడ మనం ఆలోచించి ఈ ప్రత్యేకమైన సందర్భం దగ్గర మనం వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను మోసపరచనీయకుడి అన్నమాట. వ్యర్థమైన మాటలు. లేఖనం వద్ద మనం తిరిగి మరల ఆలోచించవలసిన సంగతి ఏమిటంటే, చాలామంది నేటి దినాన్న మీ వద్దకు వచ్చి మీతో మాట్లాడేవారు, మీకు తమ స్వరాన్ని వినిపించేవారు, మీ వ్యక్తిగత జీవితాల మీద, మీ కుటుంబ జీవితం మీద ప్రభావాన్ని చూపించేవారు ఎలా ఉంటారో. దయచేసి నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను, నాతో పాటు రండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచూ తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరులు కొలుపుచూ ఉన్నారు. వినాలిక్కడ. వ్యర్థమైన మాటలు శరీర దురాశలను రేపేవిగాను, అవి మరులు కొలిపి ఏ మార్గాన్ని విడిచిపెట్టి ఈ తిననైన మార్గంలోనికి వచ్చామో, ఇరుకైన మార్గంలోనికి వచ్చామో
ఇందులో నుంచి మరలా వెనక్కి లాక్కొని పోయి ఆ విశాల మార్గంలోనికి నడిపించడానికి, అప్పుడే రక్షించబడిన వారిని పట్టుకోవడం కోసం ఇలాంటి వారు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు. వ్యర్థమైన డంబపు మాటలు. వీళ్ళు పోకిరి చేష్టలు చేస్తూ వాళ్లే భ్రష్టత్వానికి దాసులైంది. 19వ వచనంలో అట్టి వారికి స్వాతంత్రమునిత్తుమని చెబుతురు. మీరింకా ఇక్కడున్నారేంటయ్యా? దేవుడు అనుగ్రహించిన స్వేచ్ఛ ఎంత గొప్పది, దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రం ఎంత గొప్పది. వినండి, మీరు ఆయన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చాడు. అది ఆత్మ సంబంధమైన స్వేచ్ఛ స్వాతంత్రం. అంతేగాని పెద్దలను లెక్క చేయనిది, నాయకుల మీద తిరగబడేది, నాయకుల యొక్క పీకలు కోయడం కోసం వారి సాక్ష్యాలను హత్య చేసేటువంటి స్వేచ్ఛ కాదిది. ఇది ప్రమాదకరమైన సంగతి. ఇలాంటి వారు వచ్చి మిమ్మల్ని ప్రేరేపించి వారు మరులు కొలపడం అనేది చేస్తుంటారు. వారి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎన్నడూ మర్చిపోకూడని సంగతి. వింటున్న మాటలు మనల్ని ఏ వైపుకు ఈడ్చుకొని పోతున్నాయో ఒకసారి ఆలోచించండి. వాక్యం దగ్గరక, జీవం వద్దక, ఆత్మ నింపుదల వద్దకేనా? కానే కాదు. వారు చెప్తున్న మాటలు మనల్ని శరీరంలోనికి ఈడ్చుకొని పోతున్నాయి, దురాశల్లోనికి ఈడ్చుకుపోతున్నాయి, తప్పు మార్గంలోనికి లాక్కుపోతున్నాయి. అంటే వినడం ద్వారా మన నడక, మన క్రియలు, మన ప్రవర్తన వీటన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పిల్లలు భయపడుతుంటారు. భయపడుతున్నప్పుడు పెద్దలు, ఎరా భయపడుతున్నావా? అరే నీ పేరు రాజు గదు. రాజు అనే పిల్లడు అడవిలో ఉన్నాడు, గుర్రం మీద వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి ఒక సింహం ఎదురైంది. రాజు కదా, అది గాండ్రు అనగానే కత్తి తీసి, ఏంటి నువ్వు ఏం చేస్తావు అని కిందకు దూకి దాన్ని ఒక్కపోటు పొడిచాడు. అంతే. బాబో రాజుగారు నన్ను వదిలే అని ఆ సింహం పారిపోయింది అని చెప్పగానే వాడు ఒక్కసారిగా నిజంగానే వాడు రాజు అయిపోయినట్టు, ఆడు గుర్రం మీద అడవికి వెళ్ళినట్టు, సింహం వస్తే ఆడు పొడి చేసినట్టు, ఆడు లేచి నడిచే నడక చాలా తేడా వచ్చేస్తుంది. అంటే అతన్ని ఈ మాటలు ఏం చేసినాయి? వశపరుచుకున్నాయి. నిజంగానేనా? కాదు సుమా. ఫాల్స్ ఎమోషన్స్, నకిలీ ఉద్రేకాలకు లోను చేసేటువంటి బోధలు ఎన్నున్నాయో ఇవాళ. ఈ బోధలన్నీ ఎటు ఈడ్చుకొని పోతాయో చెప్పడానికి వీల్లేదు. ప్రమాదం ఉంది ఇందులో. అంతేకాదు, మరో మాట కూడా చూద్దాం. అది చూసిన తర్వాత మనం ముగించుకుందాం. మిగిలింది వచ్చే అధ్యయనంలో చూద్దాం. అందులో ఒక మాట నేను మీకు చూపించాలి. అది తీతు పత్రికలో రాయబడిన మాట. తీతు పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. వారు నోళ్ళు మూయించవలెను అన్నాడు. ఎవరు వాళ్ళు? విశ్వాసం ద్వారా రక్షించబడ్డామని చెప్పుకుంటూ 10వ వచనంలో సున్నతి సంబంధులుగా మిగిలిపోయిన వారు, అవిధేయులైన వారు, వదరబోతులు, మోసపుచ్చువారు, వీళ్ళొచ్చి ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. వీరి వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి అన్నాడు. వీళ్ళు ఉపదేశించకూడని వాటిని ఉపదేశిస్తున్న వాళ్ళు. నేటికి కూడా ఉపదేశించకూడని విషయాలు ఎన్ని ఉపదేశిస్తుంటారో చెప్పడానికి లేదండి. అటివారు దయాల బోధయందు లక్ష్యముచ్చడం.
నేటికి జరుగుతుంది. క్రియల ద్వారా నీతిమంతులుగా కనపడాలనే ప్రయత్నానికి ప్రేరేపిస్తున్నవారు, కఠినమైన నియమాలను ఆచరించటం ద్వారా భక్తి చేయొచ్చని పెద్దలకు నేర్పితే కుటుంబాలు అదే నియమం చొప్పున, అది శుక్రవారమో శనివారమో ఆదివారమో మేము తిననే తినం, మేము చాలా నిష్ఠగా ఉంటాం, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, మేము ప్రత్యేకించబడిన వాళ్ళం. ఎక్కడే తీసుకెళ్ళారు మళ్ళీ మిమ్మల్ని? ధర్మశాస్త్రపు కాడి కిందికి, క్రియా న్యాయం దగ్గరికి మిమ్మల్ని ఈడ్చుకుని పోయారన్న సత్యం మీకు తెలుసా? ఉపవాసం ఉండొచ్చు, తప్పు కాదు సుమా. కానీ దానిని మీకు బోధించి దానికి మిమ్మల్ని బానిసలుగా చేశారు. అది లేకపోతే భక్తి కాదు అనుకునే భ్రమలోనికి తీసుకుని వెళితే ఇప్పుడు విశ్వాసాన్ని అనుసరిస్తారని పిల్లలు, ఆ విశ్వాసం వెంట పెడతారని పిల్లలు వెళ్ళరు కదా. విశ్వాసం అక్కర్లా, క్రియా న్యాయమే, కఠిన నియమాలే, వీటి ద్వారానే. ఎంత ప్రమాదం! ఓసారి ఓ కుటుంబాన్ని దర్శించినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి ఇలా అన్నాడు, అన్నా, మన సహవాసానికి వచ్చి వెళ్ళినప్పుడల్లా ఏమున్నా లేకపోయినా తృప్తి కలిగి ఉండాలన్న బోధన మేము విన్నామన్నా. కానీ ఇప్పుడు మేము వెళ్ళే చోటు కానీ మా దగ్గరికి వచ్చేవారు కానీ భూమి మీద మనం కూడబెట్టాలని, భూమి మీద గొప్పవాళ్ళం కావాలని, ఇలా చేయటం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు, అలా చేయటం ద్వారా గొప్పవాళ్ళు అవుతారు, ఇదిగో ఈ స్కీమ్ బిజినెస్, ఇది ఆ బిజినెస్ అని మమ్మల్ని మెల్లగా ఆ వైపుకి లాగుతున్నారన్నా. ఇప్పుడు తృప్తి లేదన్నా, ఎప్పుడు చూసినా అసంతృప్తిలోనే ఉంటున్నామన్నా మా కుటుంబం అంతా. వాళ్ళేమో క్రియల వైపు లాగితే వీళ్ళేమో లోకము, లోకాశల వైపు లాగుతున్న వారుగా కనపడుతున్నారు. ప్రభు మార్క్సు వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట అన్నారు. ఆ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. తరువాత మనం శుక్రవారం నాడు కలుసుకున్నప్పుడు ఆ వచనాలను మరలా తిరిగి మనం అధ్యయనం చేయడానికి ప్రభుని ఈ కాలమంతా ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయంలో దయచేసి చూడండి. 4:24 మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరేం వింటున్నారో దాన్ని జాగ్రత్తగా చూడండి. అంటే వినే బోధ విషయంలో జాగ్రత్త సుమా, వినే సంభాషణ విషయంలో జాగ్రత్త సుమా. అది ప్రభువును మనం సంతోషపెట్టేదిగా ఉండకపోవచ్చు, ఉండదు. అది మిమ్మల్ని చెరిపేదిగా ఉంటుంది, మోసగించేదిగా ఉంటుంది, మరులు కొలిపేదిగా ఉంటుంది, దారి తప్పించేదిగా ఉంటుంది, మీ కుటుంబాలని పాడు చేసేదిగా ఉంటుంది అని చెప్పాడు. ప్రభుని అడుగుదా, నాయనా, మేము వినే దగ్గర కూడా జాగరూకులమై ఉండడానికి నీ కృపనిమ్మని అడుగుదాం. మరి ఈ ప్రార్థన అంగీకరించబడితే మన సంతోషం, మీ సంతోషం పరిపూర్ణమయ్యేట్టు అడగండి అన్న దగ్గర ఇది కూడా అందులో భాగమని గుర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, మరోసారి నీ లేఖనాన్ని కొద్దిసేపు అధ్యయనం చేయడానికి కృపనిచ్చారు. విన్న మా ప్రియుల అంతరంగాలను మీరు బలపరచండి, సహాయపడండి, నెమ్మదినివ్వండి, మీ కార్యం చేయండి. అనేక మంది మరి తమ్ముడు ఆనంద్కు ప్రార్థన మనవులను పెడుతున్నారు. వాటి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో చెదరి ఉన్న వారందరూ అడుగుతున్న ఆ ప్రార్థనలు మీరు దయచేసి మా ప్రార్థన అంగీకరించి వారిని ముట్టి స్వస్థపరచుమని, కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రభు తమ్ముడు యార్లగడ్డ శేఖర్ వాళ్ళ చిన్నబ్బాయి ప్రభు తనకు బాలేదు, హాస్పిటల్లో జాయిన్ అయినాడు. తన కోసం ప్రార్థించండి. తమ్ముడు విజయకుమార్ శేఖర్ వాళ్ళ తమ్ముడు, తను కూడా బాలేదు, తన కోసం ప్రార్థన చేయండి.
చెల్లి సరోజ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పమన్నారు. ప్రార్థన చేసిన మన సహవాసం అంతటికి కృతజ్ఞత చెప్పమన్నారు. దేవునికి కృతజ్ఞత చెల్లించండి. చెల్లి నిమిత్తం ఆమె మీకు చెప్తున్నటువంటి ధన్యవాదాలను స్వీకరించండి. అందరికీ వందనాలు. మరలా ప్రభు చిత్తమైతే శుక్రవారం రాత్రి 9:30 తిరిగి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.